మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి విషయంతో ముందుకు పోతుంటే జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. 10 ఏళ్ల పాలనలో మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందన్నారు. హైడ్రా పేరుతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. బీజేపీ ఓట్ చోరీపై కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారి పర్యటనలు, సభలు ప్రగతి దిశగా నడుస్తున్నటువంటి పరిస్థితిని అసలు జీర్ణించుకోలేక ఇటు అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూలు ఏదో విధంగా విద్య, వైద్యం, రైతులకు మంచి పరిపాలన అందించాలన్న ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితిలో అడ్డుకోవాలని, అడ్డుకునే శక్తి లేక, అడ్డుకునే దారి లేక అడ్డదారులు తొక్కుతూ ప్రతి సభలో ఇష్టానుసారంగా మాట్లాడుతుర్రు ఇద్దరు బావబామరుదులు. ముఖ్యంగా కేటీఆర్ గారికి చెప్తున్నా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి అంటగాగి సినిమా మాటలు తప్ప, రాజకీయాన్ని కూడా సినిమాలతో పోల్చుకోవడం తప్ప ఇంకేమీ మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన సినిమా ఫ్లాప్ అయిందంటాడు, రేవంత్ రెడ్డి గారి సినిమా, అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయిందంటాడు. ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్ గారు? మీకు ప్రజల జీవితాలు ఇవన్నీ సినిమాల మాదిరి కనపడుతున్నాయా? మీ 10 సంవత్సరాల పాలన బ్లాక్ బస్టర్ అనుకుంటున్నావా? ఏంది? అప్పుల రాష్ట్రంగా అప్పులు చేసి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా దిశగా నడిపించి ఒక ఫ్లాప్ రాజకీయం చేసినారు. మీరు రాష్ట్రంలో